తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కల్తీపాల ఘటనలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. రాజమండ్రి రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 19 నెలల రితిక్, 5 నెలల రుహన్యా రుద్రి పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్పై చిన్నారులకు డయాలసిస్ చేస్తున్నారు వైద్యులు. కల్తీపాల ఘటన ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మరో 3 వృద్ధులకు డయాలసిస్ జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజమండ్రిలో కల్తీపాలు ఘటన తీవ్ర విషాదంగా మారుతుంది. ఇప్పుడు మరొక ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటం జరిగింది. అయితే వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నదని చెప్పేసి, తీవ్ర విషమంగా ఉన్నదని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో చూసినట్లయితే ఇక్కడ రాజమండ్రి రెయిన్బో హాస్పిటల్లో ఇద్దరు రోతిక్ అని చెప్పి ఆ అబ్బాయి 19 నెలల బాలుడు, అలాగే 20 అని చెప్పేసి మరొక 5 నెలల పాప, చిన్న బేబీ. ఆ బేబీ కూడా ఇద్దరు కూడా ఇక్కడ కల్తీపాలు సేవించడం వలన వాళ్ళిద్దరూ కూడా అనారోగ్యం పాలయ్యి వెంటిలేటర్పై ఇక్కడ డయాలసిస్ చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇప్పటికే చూస్తే ఈ ఘటనలో 15 మంది మృతి చెందడం జరిగింది. అయితే రోజుకి ఒక్కొక్కరు చెప్పిన ఇక్కడ మృత్యువాత పడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ఘటన చూసినట్లయితే గత నెల 16వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కోరుకొండ మండలము నరసాపురానికి చెందిన వరలక్ష్మి మిల్క్ డైరీలోని పాలు విషతుల్యం కావడం జరిగింది. అయితే అక్కడ ఫ్రీజర్లోని పెట్టిన పాలుని అందులోని అక్కడ చిన్న రంధ్రం పడి అందులోని కూలింటికి సంబంధించిన ఇథిలిన్ గ్లైకిన్ అని చెప్పేసి ఆ పదార్థం, విష పదార్థం దాని పాల్లో కలవడం జరిగింది. అయితే ఆ పాలుని తీసుకుని వచ్చి మళ్ళీ అందరికీ కూడా, అంటే తూర్పుగోదావరి జిల్లాలోని మొత్తం 106 కుటుంబాలకు సంబంధించి అతడు ఇక్కడ పాలు పోయటం జరిగింది. గణేశ్వరరావు అని చెప్పేసి అతన్ని ఇక ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటి దగ్గర 106 కుటుంబాలకు సంబంధించి అతడు పాలు పోయటం జరిగింది. అయితే అయినప్పటికీ కూడా ఈ ఘటనలో మట్టికి 7 కుటుంబాలు మట్టికి అనారోగ్యానికి పాలు కావడం జరిగింది. ప్రతి ఇంట్లోని కూడా చూసినట్లయితే అక్కడ 2-3 చెప్పిన ఒక్కొక్కరు కూడా ఈ ఘటనలోని అనారోగ్యం పాలు కావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా గత నెల 18వ తేదీ నుంచి కూడా రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్లోని వాళ్ళందరినీ కూడా జాగ్రత్తించడం జరిగింది. రోజుకి ఒక్కొక్కరు చెప్పిన మృత్యువాత పట్టడంతో ఇప్పటి వరకు కూడా 15 మంది మృతి చెందడం జరిగింది. అయితే ఇంకా మరొక 5 ఉన్నారు. 5లోని చూసినట్లయితే 2 చిన్నారుల పరిస్థితి అయితే తీవ్ర విషమంగా ఉన్నట్లుగా హెల్త్ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అయితే పాల వ్యాపారి చేసిన తప్పిదానికి కారణంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు వరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 5కి సంబంధించి ఇద్దరు చిన్నారుల పరిస్థితి అయితే విషమంగా ఉంది. మరొక 3 వృద్ధులు కూడా వాళ్ళ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉన్నట్లు చెప్తున్నారు. వాళ్ళు డయాలసిస్ అయితే చికిత్స పొందడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే రాజమండ్రిలోని ఈ ఘటన తీవ్ర విషాదాన్ని రేపింది. అయితే ఈ ఘటనలోని సంబంధించి ఇప్పటికే పాల వ్యాపారి గణేశ్వరరావుని చూసి గణేశ్వరరావుని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోని రిమాండ్లో ఉండటం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఈ కల్తీపాలు ఘటనకు సంబంధించి ఇంకా 5 మాత్రమే ప్రాణాలతోటి వివిధ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకి మెరుగైన వైద్య చికిత్సని అందిస్తున్నామని చెప్పేసి వైద్య అధికారులు చెప్పడం జరుగుతున్నది. అయితే వాళ్ళ పరిస్థితి కూడా రోజుకి క్షీణిస్తుంది తప్ప ఎవరు ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడతలేదు. ఇందులో ఎవరు మిగులుతారు, ఎవరు ఆరోగ్యంగా బయటపడతారనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆవేదన మిగులుతుంది. అసలు మా వాళ్ళు ఎంత బతుకుతారా, బయటకు వస్తారా, బయటకు వస్తారా లేదా అనేది చెప్పి వైద్యులను కూడా వాళ్ళు పలుసార్లు అడిగి కంటతడి పెడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితుల్లోని ఈ ఘటనకు సంబంధించి అయితే అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం ప్రతిరోజు కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేయడం జరుగుతున్నది.